హాయ్. ఈరోజు మనము రేఖాగణితం గురించి తెలుసుకుందాం. రేఖాగణితం. రేఖాగణితం అంటే ఏంది? వాటి పరిచయం గురించి, అసలు రేఖాగణితంలో ధర్మాలేంటివి? హ్మ్. బిందువు అంటే ఏంది? రేఖ అంటే ఏంది? సరళరేఖ అంటే ఏంది? రేఖాఖండం అంటే ఏంది? త్రిభుజాలెన్ని? త్రిభుజాలు ఎన్ని రకాలు? చతుర్భుజాలు ఎన్ని రకాలు? వాటి మొత్తం ఆకారాలు, ధర్మాల గురించి, అసలు రేఖాగణితం అంటే వాటి గురించి మనం తెలుసుకుందాం. అసలు రేఖాగణితం అంటే ఏమంటే చూడండి ఒకసారి. రేఖాగణితం జామెట్రీ అనే ఆంగ్ల పదం, జామెట్రీ అనే ఆంగ్ల పదం జియోమెట్రాన్ అనే గ్రీకు పదం నుండి వచ్చింది. అంటే జామెట్రీ అనే పదము ఆంగ్ల పదం, జామెట్రీ అనేది ఆంగ్ల పదం, జియో మెట్రాన్ ఆర్ మెట్రియాన్ అంటారు. జియో మెట్రాన్ అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. అంటే జామెట్రీ అనే ఆంగ్ల పదం ఎక్కడి నుంచి అంటే జియోమెట్రాన్ అనే గ్రీకు పదం నుండి వచ్చినది. గ్రీకు భాషలో జియో అనగా భూమి. గుర్తుపెట్టుకోండి, గ్రీకు భాషలో జియో అనగా భూమి. మెట్రియాన్ ఆర్ మెట్రియాన్ అనగా కొలత. గుర్తుపెట్టుకోండి, జియోమెట్రాన్ అంటే జామెట్రీని గ్రీకు భాషలో జియో అనగా భూమి, మెట్రియాన్ ఆర్ మెట్రాన్ అనగా కొలత. అంటే రేఖాగణితం అంటే భూమి కొలతల గురించి అధ్యయనం చేసే శాస్త్రము. అంటే రేఖాగణితం అంటే భూమి కొలతలను గురించి అధ్యయనం చేసే శాస్త్రం. గుర్తుపెట్టుకోండి, రేఖాగణితం అనేది, జామెట్రీ అనేది ఆంగ్ల పదము. ఎక్కడి నుంచి వచ్చింది? గ్రీకు భాష నుంచి. జియోమెట్రా అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. గ్రీకు భాషలో జియో అనగా భూమి, మెట్రియాన్ ఆర్ మెట్రాన్, కొందరు మెట్రాన్ అంటారు, కొందరు మెట్రియాన్ అంటారు. మెట్రియాన్ ఆర్ మెట్రాన్ అనగా కొలత. అంటే రేఖాగణితం అంటే భూమి కొలతలను గురించి అధ్యయనం చేసే శాస్త్రం. రేఖాగణితం అంటే భూమి కొలతలను గురించి అధ్యయనం చేసే శాస్త్రం. చూడండి, మన జ్యామితి ఆకారాలను, ధర్మాలను గురించి అధ్యయనం చేసే గణిత శాఖనే రేఖాగణితం అంటారు. అంటే జ్యామితీయ ఆకారాలను, వాటి ధర్మాలను గురించి అధ్యయనం చేసే గణిత శాఖనే రేఖాగణితం అంటారు. అసలు ఆకారాలు అంటే ఏంది? మనకు ఆకారాలు ఉన్నాయి. ఇప్పుడు బంతి ఉంది. బంతి ఎలా ఉంది? గుండ్రంగా ఉంది. పుస్తకం ఎట్లా ఉంటుంది? సమతలంగా ఉంటుంది. త్రిభుజం ఎట్లుంది? 3 భుజాలతో. చతుర్భుజము 4 భుజాలతో. అట్లా ఆకారాలు. ధర్మాలు అంటే ఏంది? త్రిభుజము 3 కోణాలు సమానంగా ఉంటే లంబకోణం అంటారు, అల్పకోణం అంటాం, అధిక కోణం అంటాం. త్రిభుజం 4 భుజాలు సమానం ఉంటే చతురస్రం అంటాం. అట్లా ధర్మాల గురించి తెలిపే శాస్త్రాన్ని రేఖాగణితం అంటాం. బంతి ఏ ఆకారంలో ఉంటుంది? వక్రతల ఆకారం. వక్రతల అంటే గుండ్రని ఆకారం. అంటే బంతి ఏ ఆకారం కలిగి ఉంటే వక్రతల ఆకారం. వక్రతల అంటే గుండ్రని ఆకారము. పుస్తకం ఏ ఆకారం ఉంటుంది? సమతల ఆకారము. పుస్తకం ఏ ఆకారం ఉంటుంది? సమతల ఆకారం. గుర్తుపెట్టుకోండి, ఎప్పటికైనా సరే గుండ్రని వస్తువులు ఎలా అంటే సమతల వస్తువులు ఎప్పుడైనా సరే, అంటే పుస్తకం అలాంటి సమతల వస్తువులపై వస్తువులు ఎలా అంటే జారుతాయి, అంతే కదా. ఇప్పుడు ఏదైనా ఒక పుస్తకం తీసుకున్నాం, సమతల వస్తువు, ఇదే సమతల వస్తువు అనండి. చూడండి, ఇది సమతల వస్తువు అంటే సమతలంగా ఉంది. ఇక్కడపై వస్తువులు ఎలా ఉంటాయి? ఇలా పెట్టడానికి ఇలా జారుతాయి. అంటే సమతల వస్తువులపై వస్తువులు జారుతాయి. అలాగే గుండ్రని వస్తువులు ఎలా ఉంటాయి? దొర్లుతాయి. ఓకేనా? ఇంకోటి ఏ వస్తువుకైనా ఖచ్చితంగా చూడండి, ఏ వస్తువుకైనా అంచు, తలము, శీర్షము ఖచ్చితంగా ఉంటాయి. మనం ఖచ్చితంగా ఒక ఘనం ఇచ్చి ఎన్ని శీర్షాలు ఉంటాయి, ఎన్ని ముఖాలు ఉంటాయని అంటాం. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ తలము అంటే దీన్ని తలము అంటాం, దీన్ని ఒక తలము. అంచు అంటే దీని ఒక అంచు, ఇది ఒక అంచు. చూడండి, బాగా చూడండి. అంచు అనగా ఇది ఒక అంచు, ఇది ఒక అంచు. ఈ 2 అంచులు కలిసిన ఈ కొన ఉంది కదా, దీన్ని శీర్షము అంటాం. శీర్షము అంటే ఇది ఒక అంచు, ఇది ఒక అంచు. 2 అంచులు కలిసినప్పుడు మనకు శీర్షం వస్తుంది. ఈ మొత్తాన్ని ఏమంటాము? తలము అంటారు. మనకు అడుగుతాం, సమగణ తలానికి ఎన్ని అంచులు, ఎన్ని శీర్షాలు, దీర్ఘగణానికి ఎన్ని? చూడమా, ఇప్పుడు ఇక్కడ ఉంది
దీనికి ఎన్ని తలాలు అంటే ఇది ఒక తలమా, కింద ఒక తలమా, ఇలా ఒక తలం వస్తుందా, ఇలా ఒక తలం వస్తుందా, అంటే పైన ఒకటి కింద ఒకటి 2 3 4 5 6 ఎన్ని తలాలు అంటే 6 తలాలు. అలాగే శీర్షాలు ఎన్ని అంటారు? శీర్షం అంటే 2 అంచులు కలిసిన చాట కొనను శీర్షం అంటారు. అంటే సపోజ్ ఇట్లా ఒకటి ఉంది, ఇలా ఒకటి ఉంది, దీన్ని శీర్షం అంటాం. అంటే ఇలా కలిసిదాన్ని ఇలా కలిసి శీర్షం అంటారు. దీనికి ఎన్ని శీర్షాలు? 1 2 3 4, పైన 4 కింద 4, మొత్తం ఎన్ని శీర్షాలు? 8 శీర్షాలు. ఓకేనా? ఇప్పుడు అంచులు అడిగినా అనుకో, అంచులు చూడమా, ఇది ఒక అంచు, ఇది ఒక అంచు, ఇది ఒక అంచు, ఇది ఒక ఎన్ని 4 అంచులు, కింద 4 అంచులు, తర్వాత ఇక్కడ ఒక అంచు, ఇక్కడ ఒక అంచు, ఇక్కడ ఒక అంచు, ఇక్కడ ఒక అంచు, అంటే పైన 4 కింద 4 ఎన్ని 8 9 10 11 12 ఎన్ని అంచులు? 12 అంచులు. తలాలు ఎన్ని? 1 2 ఇక్కడ 3 4 5 6 ఎన్ని తలాలు? 6 తలాలు. శీర్షాలు అంటే ఎన్ని? 1 2 3 4, పైన 4 కింద 4, 8 శీర్షాలు. బాగా గుర్తుపెట్టుకోండి. తలము అంటే సమతలంగా ఉండేదాన్ని తలము అంటాము. అంచు అంటే ఇట్లా పైన వారకు, ఈ వారకు, దీన్ని అంచు అంటాము. శీర్షం అంటే 2 అంచులు కలిసిన ఒక కార్నర్ను, అంటే దీన్ని ఏమంటామంటే శీర్షము అంటాం. మనకు ఖచ్చితంగా ఒక దీర్ఘగణం కానీ గణం కానీ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక దీర్ఘగణానికి ఎన్ని అంచులు ఉన్నాయి, ఎన్ని శీర్షాలు ఉన్నాయి, ఎన్ని ముఖాలు అడుగుతాం ఖచ్చితంగా. ఓకేనా? వాటి ఆకారాలను, వాటి ధర్మాలను గురించి అధ్యయనం చేస్తే గణిత శాస్త్రాన్ని రేఖాగణితం అంటారు. రేఖాగణితం అంటేనే ఆకారాలను, వాటి ధర్మాలను గురించి తెలిపే శాస్త్రాన్ని రేఖాగణితం అంటారు. రేఖాగణితంలో చూడండి రేఖాగణితంలో చూడండి, ధర్మాలను ఆకారం అంటాం. ఇప్పుడు సపోజ్ ఒక త్రిభుజం తీసుకున్నాం అనుకోండి, ఈ త్రిభుజం తీసుకుంటాం. ఇది త్రిభుజాలు ఎన్ని రకాలు ఉంటాయి? 3 రకాలు ఉంటాయి. సమబాహు త్రిభుజం, 3 భుజాలు సమానంగా సమబాహు ఉంటాయి. ఒకవేళ 2 భుజాలు సమానం ఉంటే సమద్విబాహు త్రిభుజం. ఒక భుజం కూడా సమానం ఉంటే విషమబాహు త్రిభుజం. అట్లే చతుర్భుజము, చతురస్రము, దీని గురించి, తర్వాత బహుభుజులు. అలా మనం వాటి ఆకారాలు, వాటి ధర్మాల గురించి తెలిసే శాస్త్రాన్ని రేఖాగణితం అంటాము. మనం ఇంకా చాప్టర్ లోపలికి పోతే వాటి గురించి మొత్తం తెలుసుకుంటాం. నెక్స్ట్ చూడండి, రేఖాగణితంపై కృషి చేసిన ప్రాచీన గ్రీక గణిత శాస్త్రవేత్తలు. అంటే ప్రాచీన కాలంలో రేఖాగణితంపై చాలా మంది శాస్త్రవేత్తలు కృషి చేసినారు. వారిలో ముఖ్యంగా ఎవరున్నారంటే ఎవరు? థేల్స్, పైథాగరస్, ప్లేటో, యూక్లిడ్. అంటే రేఖాగణితంపై ప్రాచీన కాలంలో ప్రాచీన గ్రీక్ గణిత శాస్త్రవేత్తలు ముఖ్యంగా వీళ్ళు. ఎవరు? రేఖాగణితంపై. ఈ రేఖాగణితంపై చేసిన థేల్స్, పైథాగరస్, ప్లేటో, యూక్లిడ్, వీళ్ళు ఒక్కొక్కరు ఒక స్కూల్ స్థాపించారు. ఆ స్కూల్ పేరు గురించి మనం చెప్పుకుంటాం. చూడండి థేల్స్ అనే శాస్త్రవేత్త స్థాపించిన స్కూల్ పేరు అయోనిక్. ఇంపార్టెంట్ మనం ఖచ్చితంగా పెట్టి అడగచ్చు. థేల్స్ అనే శాస్త్రవేత్త స్థాపించిన స్కూల్ పేరు అయోనిక్. అంటే థేల్స్ అనే శాస్త్రవేత్త స్థాపించిన స్కూల్ పేరు అయోనిక్. నెక్స్ట్ పైథాగరస్ అనే శాస్త్రవేత్త ఒక స్కూల్ స్థాపించాడు. ఆ స్కూల్ పేరు ఏమంటే పైథాగొరియన్. ఎవరు? పైథాగరస్. నెక్స్ట్ ప్లేటో అనే శాస్త్రవేత్త స్కూల్ స్థాపించాడు. ఆ స్కూల్ పేరు అంటే జిమ్నాసియం. అంటే ప్లేటో అనే శాస్త్రవేత్త ఒక స్కూల్ స్థాపించాడు. ఆ స్కూల్ పేరు ఏమంటూ జిమ్నాసియం. నెక్స్ట్ యూక్లిడ్ అనే శాస్త్రవేత్త స్కూల్ స్థాపించలేదు, కానీ ఒక స్కూల్లో గణిత టీచర్గా పనిచేశాడు. అంటే టీచర్గా, ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. ఏ స్కూల్ అంటే యూక్లిడ్ అనే శాస్త్రవేత్త అలెగ్జాండ్రియా 1 అనే స్కూల్లో టీచర్గా వర్క్ చేసినాడు. ఈ అలెగ్జాండ్రియా 1 అనే స్కూల్ను స్థాపించిన ఎవరంటే టాల్మియా. అంటే ఈ స్కూల్ను స్థాపించేవారు అంటే టాలెమియా. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా బిట్స్ రావచ్చు. థేల్స్ స్థాపించిన స్కూల్ పేరేమి? అయోనిక్. పైథాగరస్ స్థాపించేది పైథాగొరియన్. ప్లేటో స్థాపించేది జిమ్నాసియం. యూక్లిడ్ స్థాపించలేదు, కానీ ఒక స్కూల్లో వర్క్ చేశాడు. ఏది? టీచర్గా. ఆ స్కూల్ పేరు ఏది అనగా
అలెగ్జాండర్ వన్. గుర్తుపెట్టుకోండి ఇక్కడ. పైథాగరస్ అంటే పైథాగోరియన్ వచ్చేసింది. ఇక రెండేను గుర్తుపెట్టుకోండి. థేల్స్ కానీ అయోనిక్, ప్లేటో, జిమ్నాసియం. ఇవి ఇప్పుడు మనం యూక్లిడియన్ అంటే ఏంది, ఆ యూక్లిడియన్ ఎవరు, ఈ యూక్లిడియన్ గురించి తెలుసుకుందాం. ఓకేనా. రేఖా గణితాలు మెయిన్ మనం గుర్తుపెట్టుకునేది జియోమెట్రాన్ అనేది గ్రీకు పదం వచ్చింది. జియో అనగా భూమి, మెట్రాన్ అంటే కొలత. అసలు రేఖా గణితం అంటే భూమిని కొలతల గురించి అధ్యయనం చేసే శాస్త్రం. దానికన్నా మెయిన్ రేఖా గణితంపై కృషి చేసిన వాళ్ళు ప్రాచీన గ్రీక్ గణిత శాస్త్రం అంటే థేల్స్, పైథాగోరియన్, ప్లేటో, యూక్లిడియన్. థేల్స్ స్థాపించిన స్కూల్ పేరు అది అయోనిక్. తర్వాత పైథాగరస్ స్థాపించిన స్కూల్ ఏంది పైథాగోరియన్. నెక్స్ట్ ప్లేటో స్థాపించేది జిమ్నాసియం. యూక్లిడియన్ అనే శాస్త్రవేత్త ఒక పాఠశాలలో టీచర్ గా పనిచేసినాడు. ఆ స్కూల్ పేరు అలెగ్జాండ్రియా వన్. దీన్ని స్థాపించేది అంటే టాలమియా. ఓకేనా. ఇవమ్మా ఇంకా ఉన్నాయి, వీటి గురించి చెప్తాను చూడండి. గణిత శాస్త్రంలో రేఖాగణితం గురించి ఎక్కువ చెప్పుకోవాలంటే యూక్లిడియన్ శాస్త్రవేత్త గురించి చెప్పాలా. ఆయన గురించి కొన్ని పాయింట్స్ చూద్దాం. యూక్లిడియన్ అనే శాస్త్రవేత్త గ్రీకు దేశానికి చెందిన అలెగ్జాండ్రియా ప్రాంతపు వాసి. అంటే యూక్లిడియన్ గ్రీకు దేశానికి చెందిన అలెగ్జాండ్రియా, ఏ ప్రాంతానికి వాసి అంటే అలెగ్జాండ్రియా ప్రాంతపు వాసి. యూక్లిడ్తోనే రేఖాగణిత శాస్త్రము రూపుదాల్చినది. అంటే యూక్లిడ్ అనే శాస్త్రవేత్తనే రేఖాగణితం అనే శాస్త్రము రూపుదాల్చింది. నెక్స్ట్ ఎథెన్స్ నగరంలోని ప్లేటో అకాడమీలో, అంటే యూక్లిడియన్ అనే శాస్త్రవేత్త ఎథెన్సీ నగరంలోని ప్లేటో అకాడమీలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసినాడు. ఎవరు? యూక్లిడ్ అనే శాస్త్రవేత్త ఎథెన్సీ నగరంలోని ప్లేటో అకాడమీలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశాడు. టాల్మీ స్థాపించిన అలెగ్జాండ్రియా వన్ పాఠశాలలో ఇప్పుడే చెప్పాను నేను, థేల్స్, పైథాగరస్, ప్లేటో, తర్వాత యూక్లిడ్ అనే శాస్త్రవేత్త టాల్మియా ఎవరు స్థాపించాడు? ఈ అలెగ్జాండ్రియా వన్ అనే పాఠశాలను ఈ టాల్మియా స్థాపించిన అలెగ్జాండ్రియా వన్ పాఠశాలలో గణితాన్ని బోధించేవాడు ఎవరు? యూక్లిడియన్ ఏ పాఠశాలలో గణితాన్ని బోధించేవాడు? అలెగ్జాండ్రియా వన్ స్థాపించిన ఎవరు? టాల్మియా. ఇలా అయినా గుర్తెరగచ్చు చూడమ్మా. నెక్స్ట్ యూక్లిడియన్, ఇవి ఇంపార్టెంట్ మా. యూక్లిడియన్ 13 భాగాలతో, అంటే 13 భాగాలతో కూడిన, యూక్లిడ్ అనే శాస్త్రవేత్త 13 భాగాలతో కూడిన ఎలిమెంట్స్ అనే గ్రంథం రాసినాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. యూక్లిడియన్ ఏ గ్రంథం రాశాడు? ఎలిమెంట్స్. ఎన్ని భాగాలు? 13 భాగాలు. గుర్తుపెట్టుకోండి. యూక్లిడియన్ అనే శాస్త్రవేత్త 13 భాగాలతో కూడిన ఎలిమెంట్స్ అనే గ్రంథం రచించాడు. అట్లనే యూక్లిడియన్ ఇదే కాకుండా ఇంకో గ్రంథం రాశాడు. ఏ గ్రంథం? చూడండి. యూక్లిడియన్ రచించిన మరో గ్రంథం విశ్లేషణ పద్ధతులను, అంటే విశ్లేషణ పద్ధతులను వివరించే గ్రంథం నే డేటా అంటాం. గుర్తుపెట్టుకోండి. యూక్లిడ్ అనే శాస్త్రవేత్త విశ్లేషణ పద్ధతులు వివరించే గ్రంథం డేటా. యూక్లిడ్ అనే శాస్త్రవేత్త రెండు గ్రంథాలు రచించాడు. ఏది? ఎలిమెంట్స్ అనేది. ఇంకోటి విశ్లేషణ పద్ధతులు వివరించేది గ్రంథమే డేటా. ఈ రెండు. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రేఖాగణిత పితామహుడు ఎవరంటే యూక్లిడియన్. రేఖాగణిత పితామహుడు అంటే యూక్లిడియన్. దీంట్లో రెండు ఇంపార్టెంట్ చూడమ్మా. యూక్లిడ్ అనే శాస్త్రవేత్త ఏ స్కూల్లో టీచర్ గా గణితం బోధించేవాడు? అలెగ్జాండర్ వన్ ఎవరు స్థాపించారు? టాల్మియా. అలాగే యూక్లిడియన్ 13 భాగాలతో రచించిన గ్రంథం ఏది? ఎలిమెంట్స్. విశ్లేషణ పద్ధతులు వివరించే గ్రంథం ఏది? డేటా. ఇంపార్టెంట్. తర్వాత రేఖాగణితానికి పితామహుడు ఎవరు? యూక్లిడ్. ఇది మనకు రేఖాగణితం అంటే ఏంది, రేఖాగణితం పరిచయం ఏంది గుర్తుపెట్టుకోండి. రేఖాగణితం అనేది జియోమెట్రాన్ నుంచి వచ్చింది. జియో అనగా భూమి, మెట్రాన్ అనగా కొలత. అంటే భూమిని కొలతలు అధ్యయనం చేసే శాస్త్రం. అది ఇంపార్టెంట్. నెక్స్ట్ యూక్లిడ్ అంటే రేఖాగణితానికి పితామహుడు ఎవరంటే
యూక్లిడియన్. యూక్లిడియన్ ఏ స్కూల్లో పనిచేశాడు? అలెగ్జాండర్ వన్. అలెగ్జాండర్ వన్ ఎవరు స్థాపించారు? టాల్మియా. అలాగే యూక్లిడియన్ 13 భాగాలతో రాసిన గ్రంథం ఏది అంటే ఎలిమెంట్స్. అలాగే విశ్లేషణ పద్ధతులు వివరించే గ్రంథం ఏమంటే డేటా. ఇది రేఖాగణితం అంటే ఏంటి, రేఖాగణితం పరిచయం అంటే ఏంటి. నెక్స్ట్ రేఖాగణితం అయిపోయినాక మనం ఫస్ట్ చెప్పుకునేది గుర్తుపెట్టుకోండి, బిందువు. బిందువు అంటే ఏంది, బిందువు గురించి. నెక్స్ట్ రేఖాఖండం. రేఖాఖండం అంటే బిందువు గురించి, రేఖాఖండం గురించి. నెక్స్ట్ సరళ రేఖ. సరళ రేఖ గుర్తుపెట్టుకోండి, బిందువు అంటే ఏంది దాని గురించి, రేఖాఖండం అంటే రేఖాఖండం ఎట్లా ఏర్పడుతుంది. నెక్స్ట్ సరళ రేఖ. నెక్స్ట్ కిరణం. నెక్స్ట్ స్థలం. నెక్స్ట్ సరళ రేఖలు. ఫస్ట్ వీటి గురించి మొత్తం చెప్పుకొని వీటిపై ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ చెప్పుకొని నెక్స్ట్ టాపిక్ పోవాలి. నెక్స్ట్ టాపిక్ చెప్పేది అంటే బిందువు, రేఖాఖండము, సరళ రేఖలు, కిరణము, స్థలము, సరళ రేఖ. ఈ టాపిక్ చెప్పి ఈ టాపిక్ పైన ప్రీవియస్ కానీ ప్రాబ్లమ్ వచ్చాయి, ఫస్ట్ ఆ ప్రాబ్లమ్స్ అన్ని చెప్పుకొని నెక్స్ట్ టాపిక్. రేఖాగణితం అంటే ఇది ఒకసారి నోట్ చేసుకోండి.